సందర్భం దొరికినా దొరక్కపోయినా తాను ఓ గొప్ప దార్శికుండని చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. తానేం చెప్పినా ముందు వెనక చూడకుండా రాసి పారేసే ఎల్లో మీడియా చేతిలో ఉండడం వల్ల ఆయన ప్రచారం 3 అబద్ధాలు 6 అసత్యాలు అన్నట్లుగా హద్దు అదుపు లేకుండా సాగుతోంది. దీనికి నిదర్శనమే ఈ మధ్యనే చంద్రబాబు ప్రచారంలో పెట్టిన విజన్ 2047 డాక్యుమెంట్. దాన్ని మోసపూరిత విజన్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎవరు విజనరీ, బాబుకున్న విజన్ ఎలాంటిది, తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ ఆవిష్కరించిన విజన్ ఎలాంటిది, ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు విజనరీ, తనకు దూరదృష్టి ఉందని నిత్యం ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ ఏమిటి, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పలు వ్యవస్థలను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్కు ఉన్న విజన్ ఏమిటి, ఈ విషయాలను పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజన్ 2047 అనే కొత్త డాక్యుమెంట్ను చంద్రబాబు తీసుకొచ్చారు. దానిని ఒక డొల్లపత్రంగా జగన్ అభివర్ణించారు. చంద్రబాబుది మోసపూరిత విజన్ అని పలు ఉదాహరణలతో సహా ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ గమనించవలసిన అవసరం ఏపీ ప్రజలపై ఉంది. జగన్ ప్రకటన చూస్తే ఎవరు ఏపీకి మేలు చేసే విధంగా విజన్తో పనిచేశారో అర్థమవుతుంది. చంద్రబాబు మొత్తం విజన్ల పేరుతో కథ నడపడమే కానీ చరిత్రలో నిలిచిపోయే ఒక్క పనైనా చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఇది అర్థవంతమైన ప్రశ్న. ఎందుకంటే విభజిత ఏపీలో 5 ఏళ్ళు, అంతకుముందు ఉమ్మడి ఏపీకి సుమారు 8.5 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన మళ్ళీ గత 6 నెలలుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. విజన్ 2020 అని, విజన్ 2029 అని, విజన్ 2047 అని ఇలా రకరకాలుగా విజన్లు పెట్టడమే తప్ప వాటి ద్వారా ఏమి సాధించింది చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 25 ఏళ్ల క్రితం ఒక హైటెక్ సిటీ భవనం కట్టి ఎంతసేపు హైదరాబాదులో అది చేశా ఇది చేశా అని అనడమే కానీ విభజిత ఏపీలో తన హయాంలో పలానా గొప్ప పని చేశానని ఆయన వివరించలేకపోతున్నారు. ఈ 25 ఏళ్లలో హైదరాబాద్లో వైఎస్ తదితరుల టైంలో జరిగిన అభివృద్ధి అంతా తన ఖాతాలో వేసుకోవడానికి ఆయన యత్నిస్తుంటారు. నిజంగానే చంద్రబాబుకు అంత మంచి విజన్ ఉంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన విశాఖపట్నానికి ఐటీ రంగాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? విభజిత ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అప్పట్లో ఎంతసేపు సోనియా గాంధీని దూషించడం, తదుపరి ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోయడం, వీటి కోసం నవనిర్మాణ దీక్షలని, ధర్మ పోరాట దీక్షలని డ్రామాలు నడిపారు. ఆ తర్వాతి కాలంలో సోనియాను, నరేంద్ర మోడీని పొగుడుతూ వారితోనే రాజకీయంగా జతగట్టారు. అది ఆయన విజన్. అదే జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి గ్రామ వార్డు సచివాలయాలను పెట్టి పాలనను ప్రజల చెంతకు చేర్చారు. దీన్ని కదా విజన్ అనాల్సింది. చంద్రబాబు తన టైంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వ రంగంలో తీసుకురాలేదు. జగన్ తన పాలనలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిలో 5 నిర్మాణం పూర్తి చేశారు. అది విజనా కాదా? చంద్రబాబు ఏం చేశారు? 50 మెడికల్ సీట్లు అక్కర్లేదని లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగంలోకి మళ్లించాలని చూస్తున్నారు. జగన్ 4 పోర్టులు 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ఓడరేవైనా నిర్మించారా? ఇప్పుడేమో జగన్ తీసుకొచ్చిన పోర్టులను ప్రైవేటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు విజన్. గత జగన్ పాలనలో ఇళ్ల వద్దకే ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఆ పద్ధతి ఆగిపోయింది. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేసిన విజన్ కూటమి ప్రభుత్వానిది. వృద్ధులకు పెన్షన్ 1000 రూపాయలు పెంచింది నిజమేనా? ఇప్పుడు అనర్హత పేరుతో లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పెన్షన్దారుల్లో దొంగలు ఉన్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము పెన్షన్దారుల్లో అనర్హులను ఎరివేస్తామని చెప్పకపోగా ఎక్కడైనా ఆ రోజుల్లో 1-6 పెన్షన్దారుల్లో కోత పడితే జగన్పై విరుచుకుపడేవారు. ఇప్పుడేమో గెలిచాక టీడీపీ వారు కొత్త రాగం అందుకున్నారు. జగన్ స్కూళ్లు బాగు చేసి అందులో ఆంగ్ల మీడియంతో సహా పలు అంతర్జాతీయ కోర్సులను తీసుకొస్తే చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోంది. జగన్ పిల్లలకు విద్యా సంపదని పదే పదే చెప్పేవారు. చంద్రబాబు గతంలో అసలు విద్య అన్నది ప్రభుత్వానికి బాధ్యత కాదని అనేవారు. చంద్రబాబు తన హయాంలో మిగులు రెవెన్యూ చూపారా అని జగన్ ప్రశ్నించారు. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కదా. ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రెవెన్యూ లోటే ఎందుకు ఉందని జగన్ అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. జగన్ పాలనలో పేదల చేతిలో డబ్బులాడేవి. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కరోనా వంటి సంక్షోభంలో కూడా సజావుగా సాగింది. తత్ఫలితంగానే జీఎస్టీ ఆ రోజుల్లో దేశంలోనే అత్యధికంగా వచ్చిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది.
చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ జీఎస్టీ ఎందుకు తగ్గిపోయింది? గత నెలలో ఏకంగా 500 కోట్ల రూపాయల మేర జీఎస్టీ తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జగన్ గ్రీన్ ఎనర్జీ మీద కేంద్రీకరించి రైతులకు మంచి కౌలు వచ్చేలా పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పిస్తే చంద్రబాబు కానీ ఎల్లో మీడియా కానీ తీవ్రమైన విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అదే పద్ధతిని కూటమి ప్రభుత్వం చేపడుతోంది. ప్రజల ఇళ్ల వద్దే వైద్య సదుపాయం కల్పించడానికి ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు. అది ఆయన విజన్ అయితే, ఇప్పుడు ఆసుపత్రుల్లో దూది కూడా లభించకుండా చేసిన విజన్ ఈ ప్రభుత్వానిదని అనుకోవాలి. కరెంట్ ఛార్జీలు పెంచబోమని తగ్గిస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 15,000 కోట్ల రూపాయల మేర భారం వేసిన విజన్ మాత్రం ఆయన సొంతమని చెప్పాలి. ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా కూటమి నేతలు బాగా సంపాదించుకునేలా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజన్తో పనిచేస్తోందని చెప్పాలి. పేదలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది జగన్ విజన్ అయితే, పేదలను ధనికులు దత్తత తీసుకోవాలన్న ఆచరణ సాధ్యం కాని విజన్ చంద్రబాబుది. అయితే అమరావతిలో 1 రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టక్కర్లేదని చెప్పి పవర్లోకి రాగానే 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామంటున్న చంద్రబాబుది ఏమి విజన్ అని అడిగితే ఏం చెబుతాం? ఆయనది రియల్ ఎస్టేట్ విజన్ అని మాత్రం చెప్పక తప్పదు. జగన్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబించి ప్రజలకు ఉపయోగపడేలా రియల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. కాకపోతే తనది విజన్ అని, వంకాయ అని జగన్ ప్రచారం చేసుకోలేదు. ఇచ్చిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలో అన్న విజన్తో జగన్ పనిచేస్తే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తాము చేసిన ప్రామిసులను ఎలా ఎగవేయాలా అన్న విజన్తో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ అటు సంక్షేమ రంగంలో కానీ, ఇటు అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో కానీ, లేదా పరిపాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో కానీ ఖచ్చితంగా విజన్తో పనిచేశారని సోదాహరణంగా చెప్పవచ్చు.